మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మాగ్నా టీవీ. నేను ఆదిత్య. వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకున్నటువంటి భర్త భార్యను అతి కిరాతకంగా చంపేసినటువంటి ఘటన బోరబండలో వెలుగు చూస్తుంది. సో మరి ఆ చంపడం కూడా ఒకసారి అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి అంశాలు మనం పరిశీలిస్తే చెప్పుకోవాలంటే చాలా దారుణంగా ఉంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే ఆదిత్య. కట్టుకున్న భర్తే భార్యని అతి కిరాతకంగా చంపేసినటువంటి ఘటన బోరబండలో మనం చూస్తూనే ఉన్నాం. సో అసలు ఆ మర్డర్కి సంబంధించి డిస్కస్ చేయాలంటేనే ఏదోలా ఉంది. సో అప్పటి వరకు కాపురం చేసినటువంటి భర్తే ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందిరా అనిపిస్తుంది. సో దీనిపై మీ కామెంట్ ఏంటి? నరసింహులు సోని అనేటువంటి భార్యాభర్తలు దాదాపు 3 సంవత్సరాల నుంచి బోరబండలో నివసిస్తున్నారని తెలుస్తుంది మనకి. వాళ్ళకు ఒక బిడ్డ ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇతను ఈమె ఇళ్లలో పని చేసుకుని అమ్మాయి తెచ్చిపెడుతుంటే వీడు తింటున్నాడు. ఇలాంటి కేసులు కొన్ని నా నోటీసు కూడా వచ్చినాయి ఈ మధ్యకాలంలో. అంటే భార్య కష్టపడి ఇళ్లలో పని చేసి తెస్తుంటే వీడు మాత్రం ఇంట్లో పడుకుని దున్నపోతులాగా తాగి తిని చెడ్డ అలవాట్లు బానిసయ్యి ఇలా ఉంటున్నాడు ఇతను. సో ఈ మధ్యకాలంలో ఏదో ఒక టెంపుల్లో ఏదో చోరీ జరిగితే ఇతని మీద ఆ యొక్క బ్లేమ్ కూడా వచ్చింది, ఆ నింద కూడా వచ్చింది, ఆ దొంగతనం చేశాడు అని. ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి భార్య మీద చూపించి భార్యని దారుణంగా అతి కిరాతకంగా చంపేయడం జరిగింది ఈ నరసింహులు అని అతను. అయితే నేనేమంటున్నానంటే అదైతే ఈ మధ్యకాలంలో మగవాళ్ళ మీద కాస్త జాలి ఉండేది కొంచెం. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు రకరకాలుగా చంపావు, రకరకాల ఆయుధాలంటే ప్రియుడితో కలిసి చంపేయటము, ఆ హనీమూన్ తీసుకెళ్ళి చంపేయటము, తర్వాత ఆ సంగారెడ్డిలో చెంగయ్య ఆమె రజిత 3 బిడ్డలను చంపేయటం, ఇవన్నీ చూస్తే ఆడవాళ్ళ మీద పీకల్లోతు కోపం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రివర్స్లో ఎట్లా జరుగుతున్నాయంటే మగవాళ్ళ హవా మళ్ళీ స్టార్ట్ అయింది. ఒక ఆడదాని మీద కట్టుకున్న భార్యని చేసుకున్నందుకు పెంచి పోషించాల్సింది పోయి, ఆ బిడ్డని తల్లిని చూడాల్సింది పోయి అతి దారుణంగా అతి కిరాతకంగా చంపేసిన సందర్భం కనపడుతుంది ఇక్కడ. కానీ కొన్ని చోట్ల హస్బెండ్ భార్యని చంపాడు అంటే ఆమె చేసే తప్పుల వల్లనో లేకపోతే ఆమెకి ఏదైనా ఇల్లీగల్ అఫేర్స్ ఉండడం వల్ల అలాంటి అనుమానం ఉండి చంపింది వేరు. కానీ ఈ కేసులో అలా కాదు. ఉత్త పుణ్యానికి ఈ మారక ద్రవ్యాలు తీసుకుని అంటే అన్నోన్ సిచ్యుయేషన్, ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో చంపేశారు అని అంటున్నారు కొన్ని చోట్ల మీడియాలో. కానీ కాదు, వాడికి అన్నీ తెలుస్తాయి. కాకపోతే ఒక మొండి ధైర్యం వస్తుంది, నన్ను ఎవ్వడు ఏం చేయలేడు, నేనే తోపుని అనేటువంటి ఒక ధైర్యము తాగుడు వల్ల వాడికి డెఫినెట్గా వచ్చి ఉంటుంది. ఈ గంజాయి అనేది ఎంతో గంజాయి మీద చాలా మన వాళ్ళంతా ఒక కన్ను పెట్టి దాన్ని ఎక్కడెక్కడ గంజాయి ఉందో ఆ పార్టీలు వాటిల్లో ఉన్నా కూడా పట్టుకొని కేసులు ఫైల్ చేసి వాళ్ళ విషయంలో మన సీఎం గారు మంచి వర్క్, దాని మీద మంచి అటెన్షన్ ఇచ్చి చాలా వరకు దాన్ని లేకుండా చేశారు. కానీ ఇలాంటి చోట మాత్రం అక్కడక్కడ ఇలాంటివి బయటకు వస్తున్నాయి. సో ఆ గంజాయి తాగడం వల్ల కూడా వాడు ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే గంజాయి తాగితే ఏమైనా చేయగలరు వాళ్ళు ఆ టైంలో. సో దానివల్ల ఆ భార్యని అన్యాయంగా చంపేశారు. అలా కాకుండా స్టార్టింగ్లోనే వీడు తాగుతున్నప్పుడే ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నప్పుడే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాడిని కూర్చోబెట్టి బాబు ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దని చెప్పి ఉండవలసింది. ఎందుకంటే కుటుంబంలో ఈరోజు ఉమ్మడి కుటుంబాలు లేకుండా సపరేట్గా ఉండే ఫ్యామిలీస్లో చాలా గొడవలు ఉంటున్నాయి. ఎవరో ఒకళ్ళు అటు తల్లి అత్తగారు కానీ తల్లి కానీ ఎవరో ఒకళ్ళు ఒక కుటుంబాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి. మీకు ఆ మధ్య మీర్పేట అనేటి ఒక మీర్పేటలో తెలిసి భార్యని ఎలా చంపేశాడు అసలు అతి దారుణంగా ఆ కుక్కర్లో పెట్టంట అదేదో పౌడర్ చేసేసి అసలు పోలీసులకు కూడా అందరు అన్నటువంటి ఒక అసలు వాళ్ళ ఊహలకు కూడా అందనంత ఇదిగా చంపేసేసాడు వాడు భార్యని. మీకు తెలుసు కదా. ఇప్పుడు ఈ కేసులో కూడా వీడు డ్రగ్స్ తీసుకొని భార్యని అది దారుణంగా చంపాడు. వాడికి కఠిన శిక్ష పడాలి. ఇంకొకటి ఏంటంటే ఈ స్మారక ద్రవ్యాలు మామూలుగా ఇది పబ్లిక్గా ఇవి ఇప్పుడు డ్రింక్స్ అనేవి పబ్లిక్గా రోడ్ మీద పెట్టి అందరూ కొనుక్కుంటున్నారు.
ఇప్పుడు వీడు కూడా దానికి అతీతుడేం కాదు కదా. కానీ వీడు సంపాదించకుండా భార్య ఇచ్చిన సంపాదనతో వీడు బయట తీసుకుపోయి జలసాలు చేస్తున్నాడు. అంటే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అంటే ఒక మగవాడంటే ఉద్యోగం పురుష లక్షణం అన్నారు, స్త్రీ లక్షణం అని అనలేదు. వీడు ఒక ఉద్యోగమో లేకపోతే ఏదో ఒక పని చేసుకొని భార్యను పోషించవలసింది పోయి అతి దారుణంగా అతి కిరాతకంగా భార్యని చంపేసి ఈరోజు ఆ బిడ్డకి తల్లి లేకుండా చేశాడు. వాళ్ళ అమ్మా నాన్నకి ఆ బిడ్డని కూతురు లేకుండా చేశాడు. ఈరోజు భార్య లేకుండా చేశాడు. వాడికి నిజంగా చట్టపరంగా కఠినమైన శిక్షలు పడాలని నేను కోరుకుంటున్నాను ఆదిత్య. ఈ విషయంలో తప్పు చేస్తే ఖచ్చితంగా పోలీసులకు దొరుకుతాము, తప్పించుకునే పరిస్థితులు లేవు ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం అన్న ఆలోచన కూడా ఈ తప్పు చేస్తున్న వాళ్ళకి ఎందుకు రావట్లేదు అనిపిస్తుంది. రావట్లేదు అంటే తప్పించుకోవచ్చు ఎలాగైనా. అంటే వీడికైతే ఈ ఆలోచన, అసలు ఏ ఆలోచన లేదు వాడికి. చంపేయాలి భార్యని అంతే. వాడి యొక్క ఫ్రస్ట్రేషను, వాడికి ఉన్నటువంటి ఏ కోపం అయినా సరే, ఎక్కడ కోపం అయినా సరే తీసుకొచ్చి భార్య మీద. చెప్పాను కదా, భార్యని కొన్నిసార్లు ఒక ఆయుధంలా వాడుకుంటాడు మగాడు. ఈ కేసు కాదు, ఇన్ జనరల్గా కూడా వాడి ఫ్రస్ట్రేషను, వాడి కోపము కొట్టి తీర్చుకుంటాడు అనమాట. భార్యని హింసించి తీర్చుకుంటాడు. ఒకడు నాకు తెలిసినోడు నన్ను మధ్యరాత్రి లేపుతాడంట భార్యని, ఏ పైకిలే కూర్చో, మొన్న మధ్యాహ్నం నన్ను ఇట్లా ఎందుకు అన్నావు, ఇప్పుడే చెప్పాలి నాకు ఆన్సరు. సైకోతనం. సైకో హస్బెండ్లు అనమాట. అంటే వాళ్ళకి ఆ మనస్తత్వం ఏదైతే ఉందో అది పోదనమాట. వీళ్ళకి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కావాలి, కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కావాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరమని ఎవరు చెప్తారు? తల్లులు తండ్రులు గమనించుకుంటుండాలి. పిల్లలు సంసారం చేస్తున్నారు, ఎలా ఉన్నారు. ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు, బిడ్డకు పెళ్లి చేశారండి, కొడుక్కో కూతురుకో చేశారు. ఇద్దరు సమానమే నా దృష్టిలో. ఎవరికి చేసినా కూడా గమనించుకుంటా ఉండాలి వీళ్ళిద్దరు. అయితే ఇక్కడ కొంచెం ఎడ్యుకేషన్ తక్కువైనటువంటి కుటుంబాల్లో ఈ మానిటరింగ్ అనేది వాళ్ళకి తెలియదు. బిడ్డని ఇచ్చామా, సంసారం చేసుకుంటుందా, పండక్కి పబ్బానికి కూతురు అల్లుడు వస్తే చికెన్ వండేసి మటన్ వండేసి శుభ్రంగా వాడికి పెట్టి, వీలైతే వాడు మందు తాగితే మందు కూడా వాడికి పోసి ఇచ్చేటువంటి పద్ధతి కొన్ని చోట్ల ఉంది. అది గౌరవార్థమే, నేను కాదనట్లా. ఏదైనా శృతి మించితే ఇలాంటి పరిణామాలు వస్తాయి. దాంతో కూడా గంజాయికి అలవాటు పడినోడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో డబ్బు దొంగిలించకుండా ఉండలేడు. అలాగే వాడు టెంపుల్లో కూడా దొంగతనానికి వెళ్ళాడని కూడా తెలుస్తోంది. చోరీకి ఎందుకు వెళ్తారు? ఆ గంజాయి అనేది తీసుకోకపోతే వాడికి ఆ రోజు మనశ్శాంతి ఉండదు. తాగేవాడికి ఎలాగైతే ప్రతిరోజు తాగుడు కావాలనో అందరు నన్నట్లా, నేను బాగా కొంతమంది తాగుబోతులు ఉంటారు, రెగ్యులర్గా వేస్తూ ఉంటారు అనమాట. సాయంత్రం ఏంటంటే ఒక కోటర్ పడాల్సిందే. అలా ఉండే వాళ్ళకి గంజాయి కూడా ఒకరోజు తీసుకుంటే ప్రతిరోజు కావాలి వాళ్ళకి. అది బానిసలైపోయి, కరెక్ట్, బానిసలైపోయారు. ఇప్పుడు వాడు కూడా బానిస అయిపోయి దానికి మించి అయిపోయాడు అనమాట. అంటే నేను ఏమైనా చేయగలను, వాడికి కాన్సిక్వెన్సెస్, వెనకేం జరుగుతుంది, పోలీసులు పట్టుకుంటారు, నాకు శిక్ష పడుతుంది, ఇవన్నీ ఆలోచనలు రావు వాడికి. ఈరోజు నేను గంజాయి పుచ్చుకున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, దీన్ని వేసేయాలి ఇవాళ, ఇది నాకు డబ్బులు ఇవ్వట్లేదు, సంపాదిస్తుంది, బయటికి వెళ్ళి పనులు చేసుకొని వస్తుంది, ఇంకా ఏమైనా భార్య మీద అనుమానాలు కూడా ఉండుండొచ్చు వాడికి. అవన్నీ కలిపి అతి దారుణంగా సోనీని కిరాతకంగా చంపేశాడు. వాడికి తగిన శిక్ష పడాలి. ఎందుకంటే మళ్ళా పురుష ప్రపంచం మళ్ళీ స్టార్ట్ అయింది, ఆడవాళ్ళ మీద దాడులు మొదలవుతున్నాయి. సో వీటికి చెక్ పెట్టాలంటే వాడికి తగిన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నాను ఆదిత్య.